కరెక్ట్ గా టైం 10:27 అవుతుంది. ఎవరో ఇద్దరు అలా నడుచుకుంటా వస్తున్నారు. ఆ బాబుని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ నాన్న దగ్గర డీటెయిల్స్ కనుక్కున్నాం. నేను ఫలానా దగ్గర వర్క్ చేస్తా, ఫలానా విలేజ్ కి వెళ్ళినా, ఇప్పుడు ప్రజెంట్ నేను వెళ్ళాలి అంటే నాకు సమయానికి బస్సులు లేవు, ఆటోలు లేవు అని అన్నాడు. అందుకే నేను మా పిల్లలు నడుచుకుంటూ వస్తున్నామని అంటున్నాడు. సో ఆయన చెప్పినవన్నీ కరెక్ట్ ఉండడం వల్ల అదే సమయానికి మనకు బైక్ అవైలబుల్ ఉంది కాబట్టి సరిపోయింది. కనీసం ఆ బుడ్డోనికి కాళ్ళకి చెప్పులు కూడా లేవు. చూసే చాలా బాధ అనిపించేసింది. ఆ బుడ్డోని మధ్యలో ఇచ్చేసి వాళ్ళ నాన్న చెప్పిన ప్లేస్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. మస్తు ముచ్చట్లు పెట్టుకుంటా ఆరాంసే నవ్వుకుంటా మాట్లాడుకుంటా వెళ్తున్నాం. ఆయన అయితే మస్తు ఫీల్ అవుతుండు, ఏందన్నా మీరు మా కోసం రావడం అనుకుంటా. బుడ్డోడి విషయానికి వస్తే బాగా భయపడుతున్నట ఎవరు వీళ్ళు అనేది. అయినా ఈ సమయంలో కూడా మా బుడ్డోని తీసుకురావడం తప్పని తెలుసు, అయినా కూడా తీసుకొచ్చాను. ఎందుకంటే నా పరిస్థితి అలా ఉంది, మళ్ళీ తెల్లారితే నేను పనికి ఎక్కాలి అని అంటున్నాడు. సో మొత్తానికైతే వాళ్ళిద్దరిని డ్రాప్ చేసేసి కొంచెం సేపు ముచ్చట్లు పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం. అసలు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది అన్నగారు, ఎందుకంటే మనకు బండి ఇచ్చింది అన్నగారే కాబట్టి. సో థ్యాంక్స్ అన్నాయి వాళ్ళ తరపు నుండి. సో వచ్చేసరికి నేను టైం చూసుకోలేను, టైం ఎంతో తెలియదు.